నిన్న ముఖ్యమంత్రి గారు జడ్చల ప్రజాపాలన సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారిని తిట్టనీకనే సభ పెట్టిండు. కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి సభలు పెట్టి కేసీఆర్ గారిని తిడుతున్నాడు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు 90% కంప్లీట్ చేసిండు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి 90% ఖర్చు పెట్టి ఈరోజు 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకొని 9 మోటార్లు ఫిట్ చేసి కంప్లీట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి మోటార్లు స్టార్ట్ చేసే దమ్ము లేదు. అక్కడ ఫిట్ చేసిన మోటార్లు ఆన్ చేయడానికి దమ్ము లేదు. కానీ పెద్ద పెద్ద మాటలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పెట్టిండు. ప్రభుత్వం ఒక పక్క ఏం చేస్తా ఉన్నది, క్రాప్ హాలిడే ప్రకటించింది. అక్కడ క్రాప్ హాలిడే ప్రకటించి ఇప్పటికైనా శ్రీశైలం రిజర్వాయర్లో మోటార్లు నడుస్తున్నాయి, కానీ జూరాలలో మోటార్లు నడుస్తలే, బంద్ అయిపోయినాయి. జూరాల కింద మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకంటే క్రాప్ హాలిడే అంటే ఏంది, ఏ పంటలు వేయకండి, నీళ్లు సరిపోవు, తాగునీటికి కూడా నీళ్లు సరిపోవు అనే ఉద్దేశంతో మీరే క్రాప్ హాలిడే ప్రకటించారు. మన జూరాలకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మహబూబ్నగర్, పాలమూరు రంగారెడ్డి మొత్తం మహబూబ్నగర్ జిల్లా అంతా శశిశామలం చేస్తా అంటే ఎవరిని నమ్మిస్తున్నావు నువ్వు? ఓన్లీ కమిషన్ల కోసమే నారాయణపేట ఎత్తిపోతల పథకం. నువ్వు కమిషన్ల కోసమే పనిచేస్తావు. నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే, కొడంగల్ ప్రజల మీద ప్రేమ ఉంటే, పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ల పాలమూరు రంగారెడ్డి అయితే అక్కడ ప్రారంభించిండు. ఒక 5,000 కోట్లు పెట్టి దాన్ని కంప్లీట్ చేయి దమ్ముందా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు. ఆడ మోటార్లు ఆన్ చేయడానికి చేతన అయితే 8 మోటార్లు 9 మోటార్లు ఫిట్ చేస్తే ఒక మోటార్ మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఆన్ చేసిరు. ఇంకా 8 మోటార్లు ఫిట్ చేసి రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఆ 8 మోటార్లు ఆన్ చేయడానికనే ముఖ్యమంత్రికి చేతన అయితే లేదు. 26 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తారంట. అదే కాకుండా నిన్న మామనాడులో చెప్తుండే ఒక్క ఎమ్మెల్యేని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి వెళ్ళాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు కొడంగల్లో రేపు రాజీనామా చేసి పోటీ చేస్తావా 2029లో పోటీ చేస్తావా? ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు కొడంగల్కి వెళ్ళి గెలువు, ముందు నీకు దమ్ముంటే ఫస్ట్ కొడంగల్ నుంచి గెలువు. ఇక మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేల సంగతి పక్కకెట్టు. నువ్వు కొడంగల్ నుంచి పోటీ చేసి గెలువు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. దేనికైనా సిద్ధం. ఒకవేళ నేను ఓడిపోతే మొత్తం రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటా. నువ్వు కొడంగల్ నుంచి పోటీ చేయి, రేపు రాజీనామా చేయి. మరి నువ్వు బ్రహ్మాండంగా పనులు చేసినట్టు, నువ్వు నేను ప్రాజెక్టులు కట్టినా, ఇంత పెద్ద రైతులకు చేసిన, రైతు బంద్ చేసిన అంటున్నావు, బోనస్ ఇచ్చిన అంటున్నావు, అచ్చే అబద్ధాలు. స్పీచ్ రాందాగా ప్రజలు టీవీ బంద్ చేసుకుంటున్నారు. ఈ అబద్ధాలు ఏం మాటలు వినలేకపోతారు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నిన్న చెప్తా ఉన్నాడు రైతు బంద్ చేసిన అంటున్నాడు, రైతు భరోసా వేసిన, బోనస్ వేసిన అంటుండు. కొడంగల్నే బోనస్ రాలే, ఏ రైతు కూడా బోనస్ రాలే. ఇక్కడ బీమా లేదు, రైతు బీమా లేదు, బోనస్ చూపించి చెప్తుంది వీడియో. 2 ట్రాక్టర్లు బండ పట్టుకొని నేను ఈ 2 ట్రాక్టర్ల మీద కేసు చేయాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్ఐ గారికి. చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. 50,000 తీసుకొని ట్రాక్టర్ వదిలిపెట్టిండు. జేసీబీ 70,000 తీసుకొని జేసీబీ వదిలిపెట్టిండు. ఒక ట్రాక్టరు తన ఇల్లు కట్టుకోనికే సొంత ట్రాక్టర్ తీసుకొని ఉసుక దేనికి పోతే పట్టుకొని 60,000 వసూలు చేసి వెళ్తాడు. ఆ 60,000 ఎవరికి? కాంగ్రెస్ నాయకునికి ఇవ్వమని చెప్పిండు. కాంగ్రెస్ నాయకుడికి ఇస్తే నీ ట్రాక్టర్ వదిలిపెడతా. అంత దౌర్జన్యం నడుస్తుంది ఇక్కడ పోలీసులు. బొమ్మరాజ్పేటలో ఎస్ఐ దొద్దాల కానీ బొమ్మరాజ్పేటలో కానీ పోలీసులను హెచ్చరిస్తున్నా, మేము రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో పోలీస్ అధికారులు కానీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వాళ్ళని రాసి పెట్టుకొని వాళ్ళ భర్తమని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరు కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరు భయపడకండి, కేసులకు భయపడకండి. ఈ పోలీసు వాళ్ళు ఉంటారు, పోతారు, వస్తారు. ఒక సంవత్సరం అయితే వాళ్ళ పోతారు. వచ్చే ప్రభుత్వం మనదే. ఎవరెవరైతే ఎస్ఐలు కానీ సిఐలు కానీ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుంటాం. రిటైర్మెంట్ అయినా ఎక్కడ దాగినా పట్టుకొచ్చి వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా. ఎస్ఐ గారు ఓవర్ యాక్షన్ చేయకండి, సీరియస్గా. మొన్న బొట్లం తండలో 50 మంది మీద కేసు పెడతాడు. కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది మీద అక్కడ పెడితే బొట్లం తండల మీద 50 మంది మీద పెడతాడు. బొంబాయిలో ఉండడం పిలుస్తాడు. అంటే మీరు నాయకులు చెప్పింది తింటారా? డీజీపీ గారు కంప్లైంట్ ఇస్తే పోయి ఒక ఎంప్లాయీ మీద కంప్లైంట్ ఇస్తాడు. పాలెలు చెప్తే ఒక ఎంప్లాయీ మీద కేసు పెడతారు.